తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీదన కొన్ని జరిగినాయి. వాటి మీద విచారణకి సిబిఐని అడుగుతాం అన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. వాళ్ళ పాలక మండలి తర్వాత గత ప్రభుత్వ హయాంలో టీటీడీ కొనుగోలు చేసిన అన్ని వస్తువుల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినాయి. ఉదాహరణకు 350 రూపాయల నుంచి 400 విలువ గల శాల్వాని 1100 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. సిబిఐతో సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. టీటీడీ అన్ని హాస్పిటల్స్కి ఒకే డైరెక్టర్గా డాక్టర్ జగదీష్ నియమిస్తూ ప్రభుత్వం సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకున్నాం అన్నటువంటి విషయాన్ని తాజాగా ప్రకటించారు. తద్వారా సిబిఐ దర్యాప్తుకి టీటీడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెప్తుంది, సిబిఐకి చెప్తుంది. సిబిఐ దీంట్లో జోక్యం చేసుకుంటుంది. ఇప్పటికే లడ్డూల విషయంలో ఇట్లాంటిదే నడిచింది. అట్లాగే తాజాగా ఏదైతే పరకామణి విషయంలోకి వచ్చేటప్పటికి సిఐడితో సిట్తో దర్యాప్తుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు దీంట్లో సిబిఐ దర్యాప్తు ఏమైనా జరుగుతుందో చూడాలి.